రాయగిరి అనే గ్రామంలో నివసిస్తూ ఉన్న వీరయ్యకి వేణు అనే అబ్బాయి ఉన్నాడు. వీరయ్య భార్య వేణు చిన్నగా ఉన్నప్పుడే చనిపోవడంతో ఇంకో పెళ్ళేమీ చేసుకోకుండా వేణుని పెంచి పెద్ద చేసి వేణుకి శ్వేత అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. కొన్ని రోజులు వారు చాలా సంతోషంగా ఉండగా ఒకరోజు వేణు నాన్న అయిన వీరయ్య వయస్సులో తన కోడల కన్నా చిన్నమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. తనని చూసి వేణు, ఎవరు నాన్న తను? మన చుట్టాలా? ఇంతకు ముందన్నడూ కూడా ఈవిని చూడనే లేదు. ఈవిడ పేరు గీత, నీకు పిన్నవుతుందిరా. పిన్న? ఎలా అవుతుంది నాన్న పిన్ని? నాకేం అర్థం కావడం లేదు. అది అది అంటూ నసుగుతూ ఉన్నాడు. అది చూసి వేణుకి ఏమీ అర్థం అవ్వలేదు. ఎలా పిన్నవుతుంది అంటే నసుగుతూ ఉన్నావేంటి నాన్న? చెప్పు, ఎలా పిన్నవుతుంది నాకు? నేనంటే తనకిష్టం, తనంటే నాకిష్టం. అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? అది నీ కోడలి వయసు కన్నా తక్కువ వయసున్న అమ్మాయిని? ఏంటమ్మా, నీకు అన్నీ తెలిసి ఒప్పుకున్నావా? నేను కొడుకుని. ఇదిగో ఈ ముందుగా ఈమె ఆయన కోడలు. హా, నాకు తెలుసండి. నాకు ఈయన మీ గురించి, మీ భార్య గురించి అన్నీ చెప్పాడు. మా గురించి చెప్పాడు సరే, మరి ఆయన వయసు గురించి చెప్పాడా? హా, ఆయనకి ఒక 60 ఏళ్ల పైన ఉంటాయి. అయినా ఇందులో తప్పేముంది? ఈ కాలంలో ఇవన్నీ చాలా సర్వసాధారణం. ఏంటమ్మా, నీవు అన్నీ ఆలోచించి మాట్లాడుతూ ఉన్నావా? ఈయనని చేసుకొని నువ్వేం బాగుపడతావు? నీకింకా చాలా వయసుంది. ఒకసారి ఆలోచించుకో. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నిర్ణయం తీసుకున్నారా? ఇక్కడ మా నిర్ణయాలతో పనిలేదా? మేము ఈ పెళ్లికి ఒప్పుకోం. ఒప్పుకోకపోవడానికి మీరెవరు? ఇది ఆయన జీవితం, ఆయన ఇష్టం. అయినా మీరెవరు ఆయనకి అడ్డు చెప్పడానికి? ఇది ఆయన ఇల్లు, ఇది ఆయన సంపాదించిన ఆస్తి. పైగా పాపం ఆయన భార్య ఎప్పుడో చనిపోతే నీ కోసం ఆయన ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఈ చివరి క్షణాల్లో ఆయనకు తోడుగా ఉందామని వస్తే మీరెందుకు ఒప్పుకోవడం లేదు? అంటూ గీత వారిని నిలదీస్తూ ఉంది. అప్పుడు వేణు కోపంగా తన నాన్న అయిన వీరయ్యతో, నాన్న, తనలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడడం లేదేంటి నాన్న? తను మాట్లాడిన దానిలో తప్పే ఉందిరా. ఏమండి, ఒకసారి పక్కకి రండి అంటూ శ్వేత వేణుని అక్కడి నుండి పక్కకు తీసుకువెళ్ళి, ఏవండి, నాకు ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఎందుకో సందేహంగా ఉంది. తను డబ్బు కోసమే మావయ్యని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అని అనుకుంటున్నానండి. అవును శ్వేత, నాకు కూడా అలానే అనిపిస్తుంది. లేదంటే తను అసలు నాన్నని చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుంది? పైగా ఇప్పుడే ఆస్తుల గురించి మాట్లాడుతూ ఉంది. అవునండి, మనం ఎలాగైనా తన నుండి మావయ్య గారిని కాపాడుకోవాలి. మీరు మాట్లాడుకోవడం అయ్యిందా? ఇక్కడ మీ అభిప్రాయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. చెప్పాం కదా, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అలాగా? ఇదే మీ అభిప్రాయం అయితే ఇదిగోండి, వినండి వీరయ్య గారు. మీరు మీ కొడుకు మాట విని నన్ను పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉంటారా, లేక నాతో పాటుగా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నీతో పాటుగా వచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటాను గీత అంటూ వీరయ్య గీతతో పాటుగా బయటికి వెళ్ళిపోయాడు. అది చూసి వేణు, శ్వేత ఆశ్చర్యపోయారు. ఆ మరుసటి రోజు వేణు, శ్వేత ఇంట్లో ఉండి, ఏమైనా తెలిసిందా అండి మావయ్య గురించి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ గీత ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఉంటుందో మావయ్యని? నాకు తెలిసిన అందరినీ అడిగాను శ్వేత, ఎవరికీ కూడా నాన్న గురించి తెలియదట. నాకెందుకో భయంగా ఉందండి. ఈ గీత మావయ్యని ఏదైనా చేసుంటుందా అంటూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే గీత, వీరయ్య ఇంట్లో అడుగుపెట్టి, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అని అంది గీత. వేణు, శ్వేత తల తిప్పి చూడగా వీరయ్య, గీత ఇద్దరూ పెళ్లి చేసుకుని దండలతో వారెదురుగా నిల్చునున్నారు. మావయ్య, ఏంటిది? మేము పెళ్లి చేసుకున్నామమ్మా. నాన్న, ఎంత పని చేశావు?
నాకు ఈ గీత మీద నమ్మకం లేదు నాన్న. తను నిన్ను ఈ ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది నాన్న, నా మాట నమ్ము అంటూ గీతని నానా మాటలు అన్నాడు వేణు. ఆ మాటలకి గీత ఏడుస్తూ ఉంది. గీత ఏడవడం వలన వీరయ్య చాలా కోపంగా, ఏంట్రా, తను ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుందా? మీరురా నా ఆస్తి కోసం నన్ను నా ఆనందాలకు దూరం చేస్తున్నారో? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆస్తి ఈమెకు సగం ఇవ్వవలసి ఉంటుందని మీ బాధ. నాన్న, అలా కాదు నాన్న, నా మాట వినండి ఒకసారి. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. నా సంతోషం గురించి ఆలోచించని వారు నా ఇంట్లో ఉండనవసరం లేదు. బయటకు వెళ్ళండి మీరు నా ఇంట్లో నుండి. వీరయ్య తన కొడుకుని కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. అది చూసి గీత మనసులో చాలా సంతోషించింది. వీరయ్యకి ఇక ఏమీ చెప్పలేక వేణు ఇంకా శ్వేత ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. అమ్మయ్యా, నా ప్లాన్ మంచిగా వర్కౌట్ అయ్యింది. ఈ ముసలోడు నా వలలో పడ్డాడు. ఇక ఈ ఆస్తంతా నాదే అనుకుంటూ గీత తన తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు, ఇక వచ్చేరా ఇక్కడికి. ఈ ఇల్లు మనదే. ఏదో ఒకటి చేసి మనం ఈ ముసలోడి నుండి ఈ ఆస్తంతా లాగేసుకోవాలి అని చెప్పింది గీత. ఆ మరుసటి రోజు గీత తమ్ముడైన గిరి వీరయ్య ఇంటికి వచ్చాడు. ఎవరు గీత ఇతను? ఇతడు నా తమ్ముడు గిరి. నాకెప్పుడూ కూడా చెప్పలేదే నీకు తమ్ముడున్నాడని. మన మధ్య ఎప్పుడు కూడా తమ్ముడు గురించి చెప్పుకోవడానికి సందర్భం రాలేదు, అందుకే ఎప్పుడూ చెప్పలేదు. ఇక ఇప్పటి నుండి మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు. సరే అని ఒప్పుకున్నాడు. ఇక అప్పటి నుండి గిరి ఇంకా గీత వీరయ్యని అడ్డు తొలగించి ఆస్తి లాక్కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏవండి, నా తమ్ముడు ఒక వ్యాపారం మొదలు పెట్టాడంట. తనకి పెట్టుబడికి డబ్బులు లేవు. మీరే ఎలా అయినా సరే వాడికి డబ్బులిచ్చి వ్యాపారం మొదలు పెట్టండి. ఏంటి గీత, మొన్ననే మీ తమ్ముడికి అప్పులున్నాయి కట్టాలని, లేదంటే వాడు చచ్చిపోతాడని బెదిరిస్తున్నాడంటే నేనే కదా అప్పులన్నీ కట్టాను. మళ్ళీ ఇప్పుడు వ్యాపారానికి డబ్బులంటే నేను ఎక్కడి నుండి తేవాలి చెప్పు? ఎక్కడి నుండి తెస్తారు? మీకు 5 ఎకరాల మాగానే ఉంది కదా, అది అమ్మివ్వండి. ఏంటి, 5 ఎకరాల మాగాణి అమ్మి నీ తమ్ముడి వ్యాపారానికి డబ్బులివ్వాలా? అయినా అది నా కొడుకు వేణుకి ఇవ్వాలని అనుకున్నా. అమ్మడం కుదరదు. ఇంకా నీ కొడుకేంటి, ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కదా. వాడిల్లు వదిలేసి వెళ్ళినంత మాత్రాన వాడు నా కొడుకు కాకుండా పోతాడా? మీరేం చేస్తారో తెలీదు, మీరు ఆ మాగాని అమ్మాల్సిందే అంటూ పట్టుపట్టింది. అలా వారి మధ్య గొడవ పెద్దగా మారిపోయి, అసలు నిన్ను పెళ్లి చేసుకుందే నీ ఆస్తి కోసం. ఇప్పుడు నీ ఆస్తి ఇవ్వను, నీ కొడుకు మాత్రమే ఇస్తాను అంటే నేను ఒప్పుకుంటానా? అంటూ గీత వీరయ్యతో గొడవపడి అతన్ని చంపడానికి ప్రయత్నించింది. వీరయ్య ఎలాగో తప్పించుకుని తన కొడుకు వేణు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. నన్ను క్షమించరా వేణు, మీరిద్దరూ ఎంతలా చెప్పినా నేను వినలేదు అంటూ బాధపడ్డాడు. చివరికి వేణు ఇంకా శ్వేత వెళ్లి గీత మరియు గిరిని పోలీసులకు పట్టించారు. రాఘవేంద్రాపురం అనే ఊరిలో వనజ అనే ఆవిడ నివసిస్తూ ఉంది. తనకి అమ్మ నాన్న అంటూ ఎవరూ లేరు. ఒకరోజు వనజ అడవి గుండా వెళ్తూ ఉండగా తనకి దూరంగా ఒక పాప ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అయ్యో, ఇంత పెద్ద అడవిలో ఎవరో పాప ఏడుస్తూ ఉంది. పాపం, తనెంతటి ఆపదలో ఉందో, వెంటనే వెళ్ళి తనని కాపాడాలి అనుకుంటూ ఆ పాప ఏడుస్తున్న శబ్దం వైపు వెళ్ళగా అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తూ ఉండడం చూసి, అరే, ముక్కు పచ్చలారని పాపని ఇక్కడ ఒంటరిగా ఎవరు వదిలిపెట్టి వెళ్లారబ్బా? చూడడానికి ఎంత అందంగా ఉంది. ఈ పాపనిక్కడ ఎవరు వదిలిపెట్టారు అంటూ ఆ చుట్టుపక్కల అడవి అంతా వెతికి చూసినా కూడా ఎవరూ కనిపించలేదు. ఎవరో కావాలని ఈ పాపని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చూడడానికి మహాలక్ష్మిలా ఉంది. ఎలా వదిలి వెళ్ళిపోయారు? వారికి మనసు అనేదే లేదు అంటూ వనజ ఆ పాపని దగ్గరికి తీసుకుని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పాపని చూసిన చుట్టుపక్కల వారు,
ఏంటి వనజ, నీకే తినడానికి ఏమీ లేదు అంటే ఇప్పుడు ఇంకొకరిని తెచ్చుకున్నావా? అవసరమా నీకు ఇవన్నీ? వనజ, రేపో మాపో పెళ్లి కావాల్సిన దానివి. ఇప్పుడు ఇలా పాపని ఇంటికి తెచ్చుకుంటే నలుగురు ఏమనుకుంటారు అంటూ అలా అందరూ వనజని ఎన్ని మాటలు అన్నా కూడా ఎవరిని పట్టించుకోకుండా, నాకంటూ ముందు వెనక ఎవరూ లేరు. ఆ దేవుడే ఈ పాపని నా దగ్గరికి పంపించాడు. ఈ రోజు నుండి ఈ పాపకి నేను, నాకీ పాప, అంతే. మీరెన్నన్నా ఈ పాపని నేను విడిచిపెట్టేది లేదు. ఈ రోజు నుండి ఈ పాప నాకు చెల్లి లాంటిది అని చెప్పింది వనజ. ఆ రోజు నుండి ఆ పాపని తన సొంత చెల్లిలా పెంచుకుంటూ ఉంది. తనకి శైలజ అని పేరు పెట్టింది. వనజ తన ఇంటి పెరట్లో ఉన్న స్థలంలో కూరగాయలు పండించుకుంటూ అవి తీసుకెళ్లి సంతలో అమ్ముతూ జీవిస్తూ ఉండేది. శైలజకి 8 సంవత్సరాలు వచ్చాయి. అక్క అక్క, అందరూ స్కూల్కి వెళ్తున్నారక్క. నేను కూడా వారితో పాటు చదువుకోవడానికి వెళ్తాను అక్క. నన్ను కూడా పంపించు. అలాగే పంపిస్తాను శైలజ, కానీ ఇప్పుడు కాదు అని చెప్పింది. అయినా కూడా శైలజ వినకుండా అల్లరి చేస్తూనే ఉంది. అయ్యో, ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? దాన్ని చదివించాలని నాకు ఉంది, కానీ చదివించే అన్ని డబ్బులు నా దగ్గర లేవే. నేను సంపాదించే 4 రాళ్లు కడుపు నింపుకోవడానికి సరిపోతున్నాయి అంటూ ఆ రోజు రాత్రి పడుకుని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు శైలజ చిన్నప్పుడు అడవిలో దొరికినప్పుడు తన పక్కన ఒక సంచి కూడా దొరికింది. వనజ ఎప్పుడు కూడా అందులో ఏముందో తెరచి చూడలేదు. ఆ రాత్రి వనజ ఆలోచిస్తూ ఉండగా పైనున్న ఆ సంచి నుండి ఒక చిన్న మూట జారిపడి తన ఒడిలో పడింది. ఏంటబ్బా, ఈ మూటలో ఏముంది అని తెరిచి చూడగా అందులో కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఏంటి విత్తనాలివి? అనుకుంటూ ఉండగా అప్పుడు ఒక విత్తనం జారి నేల మీద పడింది. అంతే, ఆ విత్తనం పెద్ద తీగలాగా మారి దానికి ఒక్క రాత్రిలోనే పెద్ద పెద్ద పుచ్చకాయలు వచ్చాయి. ఏమిటి ఈ విచిత్రం? ఒక్క విత్తనానికి ఎన్ని పుచ్చకాయలు, అది కూడా ఒక్క రాత్రిలోనా? ఇది ఎలా సాధ్యం? ఈ విత్తనాలంతా సామాన్యమైనవి కాదు అని అనుకుంటూ మళ్ళీ ఇంకో విత్తనం తీసుకుని బయట తన పెరట్లో వేసింది. పెరడు అంతా పెద్ద తీగలు అల్లుకుని వాటికి పెద్ద పెద్ద పుచ్చకాయలు వచ్చాయి. అవి చూసిన పక్కింటి ఆవిడ, ఏంటి వనజ, మాకు తెలియకుండా ఎప్పుడు పుచ్చకాయల విత్తనాలు నాటావు? అబ్బా, ఎంత పెద్ద కాయలు కాసాయో! ఇవి కనుక నువ్వు సంతలోకి తీసుకువెళ్లి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి తెలుసా? అవునంటీ, గత నెల అడవి నుంచి తెచ్చి విత్తనాలు నాటాను. అవి ఇప్పుడు కాసాయి అంటూ హడావిడిగా ఇంట్లోకి వెళ్లి పెద్ద సంచి తీసుకొచ్చి పుచ్చకాయ ఒకటి కోసింది. మళ్ళీ వెంటనే దానికి ఇంకో చిన్న పుచ్చకాయ వచ్చింది. అది చూసిన శైలజ, ఏ బల్లే బల్లే అక్క, చూసావా? నువ్వు ఆ పుచ్చకాయ తెంచగానే అక్కడ మళ్ళీ ఇంకో చిన్న పుచ్చకాయ వచ్చింది. అవును శైలజ, ఆ దేవుడు నిన్ను నా కోసమే నా దగ్గరికి పంపించాడు. ఈ పుచ్చకాయలమ్మి నిన్ను బాగా చదివిస్తాను అని చెప్పి శైలజాని ముద్దాడి పుచ్చకాయల్ని కోసి సంతకు తీసుకువెళ్లి అమ్మగా వాటికి బాగా ధర పలికి చాలా డబ్బులు వచ్చాయి. ఇన్ని డబ్బులా? ఇన్ని డబ్బుల్ని నా జీవితంలో నేనెప్పుడూ చూడనే లేదు. వీటితో ఇక నుండి 3 పూటలా భోజనం చేసి శైలజని బాగా చూసుకోవచ్చు అని అనుకుంటుంది వనజ. ఇలా ఆ రోజు నుండి వనజ రోజు పుచ్చకాయలని సంతకు తీసుకువెళ్లి అమ్మడం, ఆ డబ్బులను పోగు చేయడం. అలా వనజ కొన్ని నెలల తరువాత పెద్ద ధనవంతురాలుగా మారిపోయింది. తన చెల్లి అయిన శైలజాని పెద్ద స్కూల్లో చదివిస్తూ ఉంది. ఒక్క తన చెల్లిని మాత్రమే కాకుండా తనలా అనాథల్లా ఉన్న వారిని చేరదీసి వారికి నివాసం కల్పించి వారిని కూడా చదివిస్తూ ఉంది వనజ.